అందాల కాశ్మీరం బోసిపోతోంది. ఒక్క ఉగ్రవాద దాడితో ప్రశాంతమైన లోయలో శ్మశాన నిశ్శబ్దం ఏర్పడుతోంది. పచ్చటి లోయలు, అందాల సరస్సులు, వాటిని చూడటానికి వచ్చే యాత్రికులతో కళకళలాడే కశ్మీర్ ఇప్పుడు తన హంగు కోల్పోతోంది. పహల్గాంలో దాడితో టూరిస్టులు భారీగా బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. దీంతో కశ్మీర్లో టూరిజం భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పోసిపోతున్న కశ్మీర్ లోయ, రాకసి మూకల దాడిలో ఖాళీ అవుతున్న కశ్మీర్ పర్యాటకం, పహల్గాంలో శ్మశాన నిశ్శబ్దం. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో జమ్మూ కశ్మీర్ టూరిస్ట్ ప్రదేశాలన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న వారు కూడా తమ హోటల్ రూమ్స్, సైట్ సీయింగ్స్ రద్దు చేసుకున్నట్లు స్థానిక ఆపరేటర్లు, బుకింగ్ ఏజెంట్లు చెప్తున్నారు. కశ్మీర్లోని పర్యాటక స్థలాలన్నీ ఖాళీ అవుతున్నాయి. వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన వేలాది మంది పర్యాటకులు భయంతో 6 గంటల్లోనే 3,337 మంది విమానాల్లో శ్రీనగర్ను విడిచిపెట్టారు. ఉగ్రదాడి జరిగాక ఒక్క రోజులోనే జమ్మూ కశ్మీర్కు 90% బుకింగ్స్ రద్దయినట్లు ఢిల్లీలోని ట్రావెల్స్ సంస్థలు చెప్తున్నాయి. మిగతా వారు కూడా రద్దు చేయాలని కోరుతున్నారని తెలుస్తోంది. కశ్మీర్ ప్రకృతి అందాలకు సహజంగానే నెలవుగా ఉంటుంది. సీజన్ ఏదైనా ఇక్కడి సరస్సులు కానీ, బోటింగ్ హౌజులు, టులిప్ గార్డెన్స్, పూల తోటలు, పచ్చిక బయళ్లు పర్యావరణ ప్రేమికులకు స్వర్గధామంగా కనిపిస్తాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత టూరిజం కూడా ఇక్కడ భారీగానే పెరిగింది. 2023లో 2,10,00,000 మంది కశ్మీర్ని సందర్శించగా 2024లో 2,36,00,000 మంది లోయని సందర్శించారు. స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ఇలాంటి తరుణంలో ఉగ్రవాదుల తుపాకుల మోత ఈ పరిస్థితిని అతలాకుతలం చేసింది. అయితే ఇలాంటి స్థితిలోనూ కొందరు ధైర్యంగా కశ్మీర్కి రండంటూ ఆహ్వానిస్తున్నారు. జరగకూడని ఘటనే జరిగింది. కానీ ఇప్పుడు భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని శీతల్ అనే టూరిస్ట్ చెప్తున్నారు. ప్రస్తుతం ఉగ్రమూకలు దాడి చేసిన పహల్గాంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ వస్తోంది. జమ్మూ కశ్మీర్లోని ఇతర పర్యాటక ప్రదేశాల్లోనూ సెక్యూరిటీ టైట్ చేస్తున్నారు. అయినా సరే తాజా ఉగ్రదాడి విషాదం టూరిస్టుల మదిలో నుంచి పూర్తిగా తొలగిపోయేందుకు కొంత సమయం పడుతుందనేది నిజం.